నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ, నేను 17 మెడికల్ కాలేజీలు కట్టేశాను, మీరు ఆ రూట్లో వెళ్ళండి, వెళ్ళి అలా నడుస్తూ ఇలా చూడండి, చూసి ఆహా అంటారు, చూసుకోండి అన్నారు. సో ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, ఈయన చెప్పినటువంటి 17 ప్లేసులకి వెళ్ళి ఇలా చూసి అలా చూస్తే అక్కడ ఏమీ లేదు, బిల్డింగులు లేవు, ఏమీ లేదు, తొండలు గుడ్డులు పెట్టేటువంటి ఆ ప్రాంతాల్లో 2 మొండిగోడలు మాత్రం కట్టేసి దాన్ని మెడికల్ కాలేజీలు కట్టేశాను, ఈ మెడికల్ కాలేజీల్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతుంది అని చెప్పిందని ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ప్రైవేటీకరణ చేయబోతున్నారు, మీరెళ్ళి నిరసన కార్యక్రమం తెలియజేయండి అని చెప్తే, ఆడ మొండి గోళ్లే ఉన్నాయి, అసలు మనం కాలేజీలు కట్టింటే కదా నిరసన తెలియజేయడానికి అని చెప్పి వాళ్ళైతే డుమ్మా కొట్టారు. ఆ చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం ఏదైతే ఉందో అది తుస్సుమంది అట్టర్ ఫ్లాప్ అయింది. గత 15 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా సాక్షాత్తు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, హ్యాండ్ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారని, అసలు ఎందుకు నిరసన కార్యక్రమాలకు ఆయన పిలుపునిస్తా ఉన్నారని చెప్పి. ఒకవేళ నిజంగా 17 కాలేజీలు కట్టేసింటే ఆ ప్రాంత ప్రజలకు తెలియదా? ఆ 17 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఒకవేళ మీరు నిజంగా మెడికల్ కాలేజీలు కట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింటే ఆయా నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోతారు? ఒక పులివెందుల్లో ఎట్టా గెలిచారు, ఎలాగో అది మీరు దశాబ్దాలుగా గెలుస్తూ ఉన్నారు. ఆ పులివెందుల్లో కూడా మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏదైతే ఉందో డిపాజిట్ కూడా కోల్పోయారు. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే చలో మెడికల్ కాలేజ్ అంటే ఒక్కరు కూడా అటెండ్ అవ్వలేదు. ఆ అటెండ్ అయినటువంటి 10 మందో 20 మందో కూడా అలా వచ్చి 4 ఫోటోలు తీసుకొని ఆ ప్రెస్కి సాక్షి పేపర్లో ఫోటోలు తీసుకోమని వెళ్ళిపోయారు. జగన్ పిలుపునకు స్పందన కరువు, ఆసక్తి చూపని వైసీపీ శ్రేణులు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ప్రతిసారి ప్రైవేటీకరణ 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 అని చెప్పి రుద్దుతా ఉన్నారు. పీపీపీ మోడల్ అంటే వీళ్ళకి అర్థం కాక దీన్ని ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలని అమ్మేస్తా ఉన్నారని చెప్పి జనాలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. అది అందులో పూర్తిగా దాని మీద అజమాయిషి మొత్తం ప్రభుత్వం చేతిలో ఉంటుంది, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్తుంది. ఆ ప్రైవేటు వ్యక్తులు కూడా అది ఖచ్చితంగా ట్రస్ట్ అయి ఉండాలి. అదేవిధంగా లాభాపేక్ష లేనటువంటి సంస్థలకు మాత్రమే అది ఇస్తూ ఉన్నారు. సో వీళ్ళు అంటున్నట్లు ప్రైవేటుకి ఇచ్చేస్తూ ఉన్నారు, ఇక మీదట ఫీజులు విపరీతంగా పెంచేస్తారనేదంతా అవాస్తవము. నేను దీని మీద చాలా వీడియోలు చేశాను, మన ఛానల్లోనే ఉన్నాయి, చూడండి. సో జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్లు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి అమ్మేస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారని చెప్పి ఈయన చెప్పినటువంటి మాటలను ఆఖరికి వాళ్ళ కార్యకర్తలు, నాయకులు కూడా నమ్మకుండా చలో మెడికల్ కాలేజ్ అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడితే దానికి డుమా కొట్టారు. ఎక్కడో డుమా కొట్టారంటే కూడా అర్థం ఉంది, కానీ సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో పులివెందల్లోనే జనాలు ముఖం చాటేశారు, కార్యకర్తలు అటెండ్ కాలేదు, ఆఖరికి వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు కూడా డుమా కొట్టారు. ఇక చూడండి, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన చలో మెడికల్ కాలేజీ నిరసనకు స్పందన కరువైంది. పార్టీ అధినేత స్వయంగా ఆశించిన స్థాయిలో శ్రేణులు కదిలి రాకపోవడంతో పార్టీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జగన్ సహా పార్టీ ముఖ్య నేతలు ఎవ్వరూ కనిపించకపోవడంతో పలు చోట్ల మొక్కుబడిగా నిరసనలు చేపట్టి అయ్యిందనిపించారు, మామా అనిపించారు. వైసీపీ అధినేత జగన్ సొంతూరు పులివెందల్లో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం కూడా నామమాత్రంగా ముగిసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి అందరూ రెడ్లకే ఇచ్చుకున్నట్టున్నాడు. రమేష్ యాదవ్ నిరసనలో పాల్గొనలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా నిరసనకు రాలేదు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం, పల్నాడు, నరసరావుపేట, చిలకలూరుపేట, బాపట్ల, ఏలూరు ఎక్కడా కూడా పెద్దగా స్పందన అయితే రాలేదు. కార్యకర్తల నుంచే స్పందన రాలేదంటే ఇంకా సాధారణ ప్రజల యొక్క పరిస్థితి, వాళ్ళ స్పందన గురించి ఇక మాట్లాడుకోవడం కూడా వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని జనాలు నమ్మట్లేదు. ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఈ మెడికల్ కాలేజీలు వెళ్ళిపోతా ఉన్నాయి, నేను 17 కట్టేశానని చెప్పి
ఈయన ఆ మొండి గోడలు కట్టి ఆ తొండలు కూడా గుడ్లు పెట్టలేని ఏరియాల్లో తీసుకెళ్ళి 4 గోడలు కట్టేసి ఇదే మెడికల్ కాలేజ్ అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇలా నమ్మించే ప్రయత్నం చేసినందుకే కదా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. మళ్ళీ నేను కట్టేసే మరి బిల్డింగ్లు ఎక్కడ పోయాయి? ఇలా వెళ్ళి అలా చూడమన్నావే, అలా చూస్తే అక్కడ ఏమీ లేదు మొండి గోడలు తప్పితే. సో పులివెందల నియోజకవర్గంలో కూడా ఆయన నిర్మించినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా అసంపూర్తిగానే ఉంది. ఇంకా దాదాపు 200 కోట్ల రూపాయలు వెచ్చిస్తే కానీ అది పూర్తి కాదు. సో అన్ని అసంపూర్తిగా, అంటే వీళ్ళు మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ అంటే ఏందనుకున్నారంటే రిబ్బన్ కట్ చేసి శంకుస్థాపన చేసేస్తే సరిపోతుంది అనుకున్నారు. సో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించకుండా, సో అడ్మిషన్లు అయినా కూడా అక్కడ ఫ్యాకల్టీ సదుపాయం కూడా కల్పించకుండా వీళ్ళు పూర్తి చేసినటువంటి 5 మెడికల్ కాలేజీలను ఏదైతే చెబుతున్నారో అందులో కూడా ఫ్యాకల్టీస్ సరిలేదు, మౌలిక సదుపాయాలు లేవు. కేవలం బిల్డింగ్లు కట్టేసి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అమ్ముకోవడం కోసము అడ్మిషన్లు ఓపెన్ చేసేసినటువంటి వీళ్ళు 17 మెడికల్ కాలేజీలు కట్టేశాము, 5 అయితే ఓపెన్ అయిపోయాయి, అడ్మిషన్లు కూడా జరిగిపోయాయి. సో జిల్లాకు ఒక 500-600 మంది ఎంబీబీఎస్ కూడా చదివేశారు మా మెడికల్ కాలేజీల్లో అని చెప్పి వీళ్ళు వాళ్ళ సాక్షి పేపర్లో అయితే రాసుకోవడం జరిగింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో చలో మెడికల్ కాలేజ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పోస్టులు ఇచ్చినటువంటి నాయకులు కూడా ముఖం చాటేశారు. కొంతమంది నాయకులైతే ఆ ప్రాంతంలోని సిఐలకు ఎస్ఐలకు ఫోన్ చేసి మమ్మల్ని గృహ నిర్బంధం చేసేయండి, ఏడబోతాం అంత దూరం నిరసన తెలియజేయడానికి, అక్కడ వెళ్తే అక్కడ ఏమీ లేదు గోడలు తప్పి. సో ఇప్పుడు కనుక మేము వెళ్తే ఆ వీడియో విజువల్స్ అంతా జనాలు చూస్తే అక్కడ నిజంగానే మెడికల్ కాలేజీ లేదు అని చెప్పి ఇంకొకసారి జనాలకు అర్థమైపోతుంది. కాబట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేయండి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేశారు, అందుకే మేము వెళ్ళలేకపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడము నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటలను మీ కార్యకర్తలు మీ నాయకులే నమ్మడం లేదంటే ఇంకా సాధారణ ప్రజలు మీ మాటలను నమ్ముతారంటే మీకన్నా అమాయకులు ఇంకెవ్వరూ ఉండరు. కాబట్టి ఈ అసత్య ప్రచారాలను జనాలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. అసత్య ప్రచారాలను నమ్మి మీకు 151 సీట్లు ఇస్తే మీ పరిపాలనను ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చెప్పినా జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.